బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు 3 నెలల సమయం ఇచ్చింది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెల్లడించింది? హరీష, ఇది సంచలన తీర్పు అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన 10 మంది పైన కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్కు కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సానుకూలంగానే విన్నదని కూడా చెప్పుకోవచ్చు. 3 నెలల్లోప లేదా వీలైనంత త్వరగా ఈ యొక్క అంశాన్ని తేల్చాలంటూ కూడా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏళ్ల తరబడి తమ వద్ద పెట్టుకోవడం సరికాదు అంటూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అనర్హత సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పైన కూడా ఇటు స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతిని కూడా గుర్తు చేయడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయింపుల పైన కూడా పార్లమెంటు పైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఆ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కూడా వీలైనంత త్వరగానే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కు ఆదేశించడం జరిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలుపొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పైన బీఆర్ఎస్ నేతలు దాదాపు ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏప్రిల్ 4న సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నేటికి తీర్పును రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఈ యొక్క కోర్టు ప్రారంభంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి తీర్పు వెలువడించడం జరిగింది. అయితే అనేక అంశాలను ఈ యొక్క సందర్భంగా అయితే సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పు సందర్భంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కావచ్చు, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా కొంత అసంతృప్తిని సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ యొక్క కేసుకు సంబంధించి స్పీకర్నే 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పింది. ఒకవేళ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరణ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ 3 నెలల్లోనే దీనికి సంబంధించి తెలంగాణ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. గోపి, ఏదైతే 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎవరైతే పార్టీ మారారో ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీంట్లో స్పీకర్ ఇప్పటికే ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క స్పీకర్ నిర్ణయం తదుపరి ఏమై ఉండబోతుందన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన మాత్రం అనర్హత వేటు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణలో మరోసారి 10 స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖరారవుతుంది. కాబట్టి మరి స్పీకర్ దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా వాళ్ళతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్కి వెళ్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోనే స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది అనేది కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ 3 నెలల్లోనే ఈ యొక్క స్పీకర్ గనక ఈ యొక్క ఎమ్మెల్యేల పైన ఇటు పార్టీ రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా వాళ్ళు రాజీనామా చేసి మరి ఎన్నికలకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా స్పీకర్ మరి ఈ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 3 నెలల్లోనే ఒకవేళ ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పార్టీ ఏదైతే రాజ్యాంగం 1852కు సంబంధించిన అంశంలో కూడా దీనిపైన కూడా కొంత ఈ యొక్క విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇటు ఆ పార్టీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ గుర్తుపైన గెలుపొందిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు ఒకవేళ 3/4 ఎమ్మెల్యేలంతా కూడా అధికార పార్టీలోకి చేరితే కనుక పార్టీ విలీనం చేసుకొని ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు లేకుండా వాళ్ళంతా కూడా అదే గుర్తుపైన గెలిచినప్పటికీ ఇతర పార్టీలో కొనసాగే అవకాశాలు ఉంటాయనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని 3 నెలల్లోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం సుప్రీంకోర్టు స్పీకర్కి స్పష్టం చేయడం జరిగింది. హరీష్, గోపి, అంటే చాలా రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వంలోనే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ప్రభుత్వంలో ఉన్నారో అంటే వాళ్ళపైన ఒకవేళ అనర్హత వేటు వేస్తే వాళ్ళు వాళ్ళ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే ఈ వ్యవహారంపై ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది?
అయితే ముఖ్యంగా ఈ కేసులో దానం నాగేందర్కి సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది తీసుకువెళ్లడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యే అయిన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మళ్ళీ బీఆర్ఎస్ గుర్తుపైన కాంగ్రెస్ గుర్తుపైన ఆయన ఎంపీ పదవికి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయకుండానే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయితే మరొక వైపు ఈ యొక్క కడియం శ్రీహరికి సంబంధించిన అంశంలో కూడా ఇదే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా పూర్తిగా పరిశీలించిన సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పులో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని ఇటు పార్లమెంటు కూడా గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ఒక నిర్దేశకమైన సూచనలు చేయాల్సిన బాధ్యత కూడా పార్లమెంటు పైన ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పింది. అదేవిధంగా ఒక పార్టీ గుర్తుపైన గెలుపొందిన నేతలు పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో అదే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది అనేది కూడా తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు నేరుగా దీంట్లో ఆదేశాలు ఇచ్చే పరిస్థితి లేనందున స్పీకర్కే తుది నిర్ణయాన్ని వదిలేస్తూ 3 నెలల టైం బాండ్ మాత్రం విధించడం జరిగింది. 3 నెలల లోపు ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా రానున్న ఈ 3 నెలల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలంతా కూడా ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందనేది కూడా కొంత స్పష్టమవుతుంది. రానున్న రోజుల్లో ఈ 10 స్థానాలకు సంబంధించి కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇదే విషయం పైన మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఏదైతే ఒక సంచలన తీర్పు సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిందో, ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది స్పీకర్? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎస్ హరీష్, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేశారో ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన నేపథ్యంలో ఈ రోజు కూడా తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వారిపైన 3 నెలలలోపు వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అంతా కూడా మళ్ళీ కోర్టు అంటే ఈ అంశం అనేది కూడా అంతా స్పీకర్ కోర్టులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారానికి వదిలేసిన పరిస్థితి. ఖచ్చితంగా 3 నెలల లోపు మాత్రం వీరిపైన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా స్పష్టత చేయాలి. సాధ్యమైనంత త్వరలో, లేదంటే 3 నెలల లోపు దీనిపైన తీసుకోవాలి. అదేవిధంగా పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక చట్టం చేయాలంటూ కూడా దీనికి సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అంశం సంబంధించి చాలా కాలం నుంచి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన పరిస్థితి. మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వారు మాత్రం దీనికి సంబంధించి కూడా గతంలో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అఫిడవిట్ల రూపంలో వారు ఇచ్చిన సమాధానాలు కానీ, అదేవిధంగా స్పీకర్ కార్యాలయాన్ని కూడా వీరికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏందనేది గతంలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కార్యదర్శిని కూడా అడిగిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ కూడా నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలో స్పీకర్ కార్యాలయం కూడా నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా వారి అభిప్రాయాలను కూడా అందజేసిన పరిస్థితి. సుప్రీంకోర్టుకు కూడా వారు ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా అఫిడవిట్లు రూపంలో తమ సమాధానాలు కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే దాదాపు ఒక దానం నాగేందర్ మినహా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఫిరాయింపుల విషయంలో తామంతా కూడా ఇక్కడ పార్టీ మారలేదు, కేవలం కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్లోనే అట్లే కంటిన్యూ అవుతున్నాము, ఆ బీఆర్ఎస్ పార్టీ విధానాలపైన తమకు అసంతృప్తి ఉంది కాబట్టి మేము కాస్త దూరంగా ఉంటున్నాం అని చెప్పారు తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ కండువాకు సంబంధించి కూడా దేవుడు కండువా వేసుకున్నాం, మేము కాంగ్రెస్ కండువా కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈ అంశం అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే పూర్తి స్థాయిలో వీరికి పార్టీ ఫిరాయింపుల కిందికి వీరంతా కూడా వర్తిస్తారు కాబట్టి వీరిపైన యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా 3 నెలల లోపు అని కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. స్పీకర్ గతంలో ఒకసారి ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఒకసారి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ నోటీసులు
కేసుల విషయంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం సంతృప్తి వ్యక్తం చేసి దీనికి సంబంధించి ఫిరాయింపులకు సంబంధించి రిజెక్ట్ చేస్తారా, లేదంటే కనుక దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేసి వారి అనర్హత వేటుకు గురి చేస్తారనేది కూడా చూడాలి. అనర్హత వేటుకు కనుక గురి చేసినట్లయితే కనుక దాదాపు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదు. సో వారు రాజీనామా చేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికీ దానం నాగేందర్ అయితే పూర్తి ఎవిడెన్స్ తో సహా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన పూర్తి ఎవిడెన్స్ కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే అనర్హత వేటు గురి కాకుండా ఉండేందుకంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఉప ఎన్నికల్లో మరోసారి ఉప ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు కూడా ఆయన సన్నిహితులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, మిగతా ఎమ్మెల్యేల విషయంలో కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాలు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు పూర్తి కాపీ ఆర్డర్ సంబంధించిన పూర్తి కాపీ స్పీకర్ కార్యాలయం అందిన తర్వాత స్పీకర్ కార్యాలయం దీని విషయంలో ఎలాంటి రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఈ రోజు సాయంత్రం లోపు స్పీకర్ కార్యాలయం కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హరీషా, ఎస్ ప్రతాప్, అంటే ఇవాళ ఈ తీర్పు వెలువడటంతో అంటే బీఆర్ఎస్ కొంత విజయం సాధించని మనం చెప్పుకోవాలి. చాలా రోజుల నుంచి కూడా ఈ అంశం పైన ఇటు బీఆర్ఎస్ తీవ్రమైన ఫైట్ చేస్తూనే ఉంది. అయితే ఇవాళ వెలువడిన ఈ తీర్పుకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది వస్తుంది, ఆ పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైకోర్టులో మొదట్లో కేసు వేయడం కానీ, హైకోర్టులో దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేయడం కానీ, హైకోర్టులో మాత్రం దీన్ని శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మేము జోక్యం చేసుకోలేము, శాసనసభ వ్యవహారాలు వేరు, జ్యుడిషియరీ వ్యవస్థ వేరు, కాబట్టి మేము అందులో జోక్యం చేసుకోలేము, ఆ వ్యవస్థలకు సంబంధించి అది స్పీకర్ విచక్షణ అధికారానికి ఉంటుందంటూ కూడా గతంలో హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పుని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా వేశారు. సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జస్టిస్ కూడా గవాయి కూడా దీనిపైన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ కూడా అంటే ఈ ఫిరాయింపుల విషయంలో కూడా తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు చేస్తే కనుక ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది కూడా స్పీకర్ కార్యాలయాన్ని గతంలో కూడా కోరిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ కార్యదర్శి కూడా దీనికి సంబంధించి అంటే అఫిడవిట్ల రూపంలో ఇస్తూ కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. అంటే సరైన సమయం ఎప్పుడు వస్తుంది, 4 ఏళ్లు పడుతుంది, 5 ఏళ్లు పడుతుంది అంటూ కూడా ఈ విధంగా క్రాస్ క్వశ్చన్స్ కూడా వేసిన పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు తీర్పు రావడం అనేది క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం కానీ ఈ వాదనల ప్రతివాదనల సందర్భంగా కూడా ఒక విధంగా బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల పైన పూర్తిగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి గట్టి పట్టుపట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ చేసిన ఈ విషయానికి సంబంధించి కోర్టు మాత్రం సున్నితంగా తిరస్కరిస్తే, ఎందుకంటే ఇది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా స్పీకర్ అధికారమే ఉంటుంది. కాబట్టి స్పీకర్ను ఖచ్చితంగా మేము అనర్హత వేటు వేయడానికి తమకు అధికారం లేదంటూ కూడా స్పీకర్ ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోవాలి, 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలనే విషయంలో మాత్రం బీఆర్ఎస్ కాస్త సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బీఆర్ఎస్ చేసిన ఈ ఫలితం ఏదైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టులో కూడా చేసిన ఈ వాదనలు అయితే ఈ విధంగా సక్సెస్ అయింది ఆ పార్టీకి సంబంధించి. సో మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఫైనల్ గా ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, స్పీకర్ విషయంలో స్పీకర్ పైన కూడా ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం రచించింది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరలో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అనర్హత వేటుకు సంబంధించి కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కూడా బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. రైట్, థాంక్యూ ప్రతాప్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు నేతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ కరుణాకర్, ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చారని స్పీకరే తేల్చారని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు? ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి కాసేపటి క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా రోజులుగా దాదాపు 7.5 పైగా ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై పోరాటం చేస్తోంది. స్పీకర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా, స్పీకర్కు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్కు విజ్ఞప్తి చేసినా స్పీకర్ పలుమార్లు దీనిపై పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు
కారు పార్టీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో 10 మందిని వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ వస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందిస్తోంది. తమ పోరాటం ఫలించిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా స్పీకర్ ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా మరోసారి స్పీకర్ను కోరే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం చాలా కాలంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతల ముందు నుంచి కూడా వాదిస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై అంగీకారం తెలిపిన నేపథ్యంలోనే ఇప్పుడు స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదే రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ చాలా కాలంగా తాత్సారం చేస్తున్నారు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇది వచ్చింది. స్పీకర్ ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత పిటిషన్పై 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ 3 నెలల లోపలే ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా, లేకపోతే వాళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వాళ్ళందరిపై విచారణ జరిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి స్పీకర్ మరోసారి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ మరోసారి నోటీసులు ఇచ్చి వాళ్ళను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. రైట్ కరుణాకర్, నేను సతీష్ మాట్లాడుతున్నాను, లైవ్లో ఉండండి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. తీర్పు వచ్చిన 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది. ఒక రకంగా తెలంగాణలో రాజకీయంగా ఇది చాలా బిగ్ బ్రేకింగ్ అనే చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత అంశం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ డైరెక్ట్గా సర్వోన్నత ధర్మాసనమే చెప్పింది. కాబట్టి మరి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. స్పీకర్ కార్యాలయం ఎలా రెస్పాండ్ కాబోతుంది, రాజ్యాంగపరంగా ఎలాంటి ఇమ్యూనిటీ స్పీకర్కు ఉంది, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నాయి. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనేది కీలకం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో త్వరలో బై ఎలక్షన్స్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కరుణాకర్, ఎలాంటి కీలక పరిణామం ఇది? పొలిటికల్ సర్కిల్స్ ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటి నుంచో బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంది. అటు కోర్టులకు వెళ్ళడం కానీ, స్పీకర్ను పదే పదే కలవటం కానీ, ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇక బీఆర్ఎస్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఖచ్చితంగా స్పీకర్ పాజిటివ్గానే సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తారని ఆశిస్తోందా, లేదంటే ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, అది కూడా 3 నెలల్లోపు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న దానిపైనే ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కొంత అనుమానం వ్యక్తం అవుతుంది, ఆసక్తి రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి, వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు స్పీకర్ను కలిసింది, స్పీకర్కు అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ ముందు హైకోర్టును ఆశ్రయించింది, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తాం. సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణల తర్వాత సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు నోటీస్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇచ్చింది. స్పీకర్ సుప్రీంకోర్టు నోటీసులకు సమాధానం చెప్పారు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటిని పరిగణించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చే ముందు ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. ఇటువంటి అనర్హత పిటిషన్లపై ఏళ్ల తరబడి తాత్సారం చేయకూడదు, వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ అనర్హత పిటిషన్కి సంబంధించి 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు స్పీకర్ కోర్టులోకి వచ్చింది. కానీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? 3 నెలల లోపు అయిన నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నిజంగానే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించడంతో పాటు అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి అందుకు అనుగుణంగా వాళ్ళందరినీ అనర్హులుగా స్పీకర్ ప్రకటిస్తారు. ఇటువంటివన్నీ కొంత ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే స్పీకర్ పరిధిలో ఎవరు జోక్యం చేసుకోవద్దు, స్పీకర్కున్న విస్తృతమైన అధికారాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు అని చెప్పి చాలా సందర్భాల్లో న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టైం లిమిట్ కూడా పెట్టింది, 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి. అయితే నిర్ణయం తీసుకోవాలని చెప్పిందే కానీ
వీళ్ళందరినీ అనర్హతులుగా ప్రకటించాలని చెప్పి అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఇటువంటి ఈ అంశాల్లో సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్ చేయలేదు. కేవలం నిర్ణయం తీసుకోవాలని మాత్రమే స్పీకర్కు చెప్పింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, 3 నెలల లోపు మరోసారి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ జరుపుతారా, వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడతారా, వాళ్ళందరూ పిలిపించి వాళ్ళతో వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఇటువంటి అంశాలపై కొంత ఆసక్తి రేపుతుంది, ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సతీష్. రైట్, కరుణాకర్ మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం ఆ ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు నమస్తే సార్. తెలకపల్లి రవి గారు, మనం చూస్తున్నాం అంటే తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే సందర్భంలో ఈ ఫిరాయింపులపైన వీటిపైన ఒక సమగ్ర చట్టం రావాలన్న వ్యాఖ్య కూడా సుప్రీంకోర్టు చేసింది. దీన్ని ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చూడొచ్చా? ఇప్పుడు స్పీకర్ ముందుకు ఎలాంటి ఇమ్యూనిటీ వస్తుంది? రవి గారు కొంత సిగ్నల్ ఏరియాలోకి వచ్చి మాట్లాడతారు సార్. పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అలాగే ఫిరాయింపులపై కూడా ఒక సమగ్ర చట్టం రావాలి, ఏళ్ల తరబడి నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచడం సరికాదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తెలంగాణ వరకు జడ్జిమెంట్గా మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నా ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తి రేపుతున్నా. లార్జర్ సెన్స్లో చూస్తే ఇది చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, అలాగే స్పీకర్కు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమైనా కాబోతుందా? అటు పెండింగ్లో ఉంచడం కరెక్ట్ కాదు, దీనికి ఒక సమగ్ర చట్టం కావాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రాన్ని కూడా ప్రతిపాదనగా చేసింది. ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. మరి స్పీకర్ కార్యాలయం ఎలా రెస్పాండ్ కాబోతుందన్నది ఆసక్తికరం. పూర్తిగా వాళ్ళపై అనర్హత వేటు వేయాలన్నది బీఆర్ఎస్ చేస్తున్న డిమాండు. అయితే ఈ అనర్హత పిటిషన్లపైన స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. నిజంగా పరిస్థితి అక్కడి వరకు వెళ్తుందా? స్పీకర్కు ఉన్న అధికారాలు ఏంటి? ఇప్పుడు స్పీకర్ ఎలా వ్యవహరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశం చాలా రోజుల నుంచి హాట్ టాపిక్గానే ఉంటుంది. ఒకవైపు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం నాగేందర్ లాంటి నేతలు ఎన్నికల్లో పోటీ చేసిన అంశం కూడా ఇక్కడ తెర ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు మాత్రం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు స్పీకర్ ఏం చేయబోతున్నారు, స్పీకర్ పరిధి ఏంటి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం స్పీకర్పై ఉందా, లేదంటే ఇంకా స్పీకర్కి ఆయనకు ఉండాల్సిన విశేష అధికారాలు అని మనం వాడతాం కదా డిస్క్రిషన్ పవర్స్ అని, నిజంగా డిస్క్రిషన్ పవర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా హోల్డ్ చేయటం, లేదంటే దానిపై తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకి తెలియజేయటం, ఇలాంటి అధికారాలు కూడా ఆయనకి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నాయి. లార్జర్ సెన్స్లో చూస్తే సుప్రీంకోర్టు ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచడం నిర్ణయాన్ని కరెక్ట్ కాదంటూ చేసిన వ్యాఖ్యను మాత్రం మనం ఖచ్చితంగా అండర్లైన్గా చూడాలి. ఎందుకంటే గతంలో ఇదే తెలంగాణ ఎమ్మెల్యేల అనర్థాంశంకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అలాగే స్పెసిఫిక్గా ఒక గడువును విధించలేదు. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది స్పీకర్ అధికార పరిధికి సంబంధించిన అంశమని గతంలో ఇదే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య కూడా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇప్పుడు మాత్రం లేటెస్ట్గా 3 నెలల గడువు అండర్లైన్డ్ 3 monthsలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన పరిణామమే. ఇప్పుడు మరి స్పీకర్ కార్యాలయం ఎలా రెస్పాండ్ కాబోతుందన్నది ఆసక్తికరం. మరి అనర్హత పిటిషన్కి సంబంధించి ప్రతి పిటిషన్ను పరిశీలిస్తుందా? ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరారో ఆ ఎమ్మెల్యేలందరినీ పిలిచి స్పీకర్ మాట్లాడతారా, వాళ్ళకి షోకాజ్ జారీ చేసి వివరణ తీసుకుంటారా, తీసుకున్న తర్వాత స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారు? నేరుగా సర్వోన్నత ధర్మాసనమే చెప్పింది కాబట్టి, న్యాయస్థానమే చెప్పింది కాబట్టి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు ఎలా వ్యవహరించవచ్చు? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు ఉండాల్సిన అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం స్పీకర్ కూడా అలాంటి విశేష అధికారాలు ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కానీ ఇలాంటి ఎమ్మెల్యేల అనర్హత అంశాలు, ఎమ్మెల్యేల
ఫిరాయింపు అంశాలపై ఎలాంటి చర్చ మనకి జరిగింది. ప్రస్తుతం ఫోన్లలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రావు గారు. తెలకపల్లి రావు గారు నమస్తే సార్. నమస్తే సార్. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎలా చూడాలి సార్? ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా స్పీకర్ సుప్రీంకోర్టు తీర్పుని శిరసావించాలా, లేదంటే స్పీకర్కి ఇంకా అధికారాలు ఏమైనా ఉన్నాయా అదనంగా? 3 నెలల నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పింది. అట్లా చెప్తూ ఇంకొక మాట చెప్పింది, స్పీకర్ ఇలాంటి విషయాలు పరిశీలించినప్పుడు ట్రైబ్యునల్ గా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి 3 నెలల నిర్ణయం తీసుకోకపోతే కోర్టు చేసుకోవచ్చు మాట్లాడారు. దీనికి సంబంధించి కేసులో ఉత్తర్వులు వాళ్ళు మళ్ళీ సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. హలో రైట్, మళ్ళీ తెలకపల్లి రావు గారితో మాట్లాడతాం. కొంత సాంకేతిక సమస్య తలెత్తింది ఫోన్ లైన్కి సంబంధించి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆల్రెడీ మా ప్రతినిధి కరుణాకర్ చాలా వివరించారు. బీఆర్ఎస్ మాత్రం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి ఇదే అంశంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది కాబట్టి ప్రకాష్ గౌడ్, అరికేపుడు గాంధీ, మహిపాల్ రెడ్డి, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పక్షాన్ని చేరిన నేపథ్యం ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. అయితే వీళ్ళలో మనం చూస్తే స్పెసిఫిక్గా కడియం శ్రీహరి లాంటి నేతలు కానీ, తర్వాత దానం నాగేంద్ర లాంటి నేతలు కానీ నేరుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసే వాతావరణం కూడా క్రియేట్ అయింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తే ఏ విధంగా రేపొద్దున్న అనర్థ అంశం, ఫిరాయింపుల అంశం నిలుస్తుందన్నది ఆసక్తికరం. కేవలం దానం నాగేందర్ లాంటి నేతల విషయంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకొని మిగతా వాళ్ళని పెండింగ్లో పెడతారా, లేదంటే ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్లో చేరారో దానం నాగేంద్ర కానీ, తెల్లం వెంకట్రావు కానీ, కడియం శ్రీహరి కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో ఉన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే అరికెప్పుడు గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యం సంబంధించి ఒకవేళ ఖచ్చితంగా 3 నెలలు గడువు పెట్టింది కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా పాటించాల్సిందని కొద్దిసేపటి కిందటే ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో బై ఎలక్షన్స్ అయితే ఇంకా రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇవి కీలక పరిణామంగానే మనం చూడాలి. కేవలం ఇది తెలంగాణ వరకే పరిమితం కాదనాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూద్దాం. సాకులు చెప్పి వాయిదా వేస్తామంటే కుదరదు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉండకూడదు, అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా చాలా కీలక వ్యాఖ్యలు ఈరోజు చేశారు. ఎందుకంటే ఫిరాయింపుల అంశం, ఈ అనర్థ అంశం అనేది చాలా రోజులుగా అన్ని రాష్ట్రాల్లో ఒక మేజర్ ఇష్యూయే. గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పులు చూసేటప్పుడు, హైకోర్టు తీర్పులు చూసుకునేటప్పుడు కొన్ని రాష్ట్రాల విషయంలో ఒకలాగా, మరికొన్ని రాష్ట్రాల విషయంలో మరోలాగా వచ్చాయన్నది ఎప్పుడు కూడా ఒక డిబేటబుల్ అంశమే. కానీ అట్ ది సేమ్ టైం స్పీకర్ విశేష అధికారాలు అన్న అంశం కూడా ఒక డిబేటబుల్ అంశమే. ఇలాగా రాజ్యాంగం పరంగా వాళ్ళకున్న అధికారాలు, అలాగే అధికార విభజన, సుప్రీంకోర్టు స్పీకర్ లాంటి స్పీకర్ అధికారాలను ప్రశ్నించజాలదంటూ గతంలో ఉన్న కొన్ని వెడ్డిక్ట్స్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఈరోజు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చింది మాత్రం చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే చూడాలి. స్పీకర్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని ఇండైరెక్ట్గా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా ప్రస్తావించిన అంశం ఇక్కడ మనం చూడాలి. కాంగ్రెస్లో చేరిన ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఇప్పుడు స్పీకర్ 3 నెలల నిర్ణయం తీసుకుంటే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే తెలంగాణ రాజకీయం కొత్త వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలని ఎలా అర్థం చేసుకోవాలి? 3 నెలల్లోపు గడువు అంటే ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనా, లేదంటే ఇంకా స్పీకర్కు విశేష అధికారాలు ఏమైనా ఉంటాయా? అక్కడున్న రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు? ఈరోజు ఇచ్చిన తీర్పులో అనేక అంశాలు కూడా ఈరోజు జస్టిస్ గవాయ్ ఈ యొక్క తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కూడా
పార్లమెంట్ లో ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన ఈ యొక్క తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ యొక్క తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే తెలంగాణలో ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంగా సుదీర్ఘ వాదనలు గతంలో జరిగినాయి. అయితే ఈరోజు తీర్పులో అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూనే స్పీకర్కు సంబంధించిన అంశంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే టైం బాండ్కు సంబంధించిన అంశంలో స్పీకర్ కాలయాపన చేయడం తగదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏ నిర్ణయమైనా వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ 3 నెలల్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా ఇంకా కొంత ఆసక్తికరంగా మారే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే స్పీకర్కున్న విశేష అధికారాలకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా కూడా కొంత వ్యాఖ్యానించడం జరిగింది. స్పీకర్ మరి 3 నెలల్లో ఈ పార్టీ ఫిరాయింపుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన ఆ యొక్క పిటిషన్ ని కూడా స్పీకర్ వెనక్కి తిప్పి పంపే అవకాశాలు కూడా ఉంటాయి. లేదా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేస్తే గనక తెలంగాణలో ఈ 10 స్థానాలతో పాటు జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ స్పీకర్ దీంట్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే ప్రస్తుతం కొంత ఆసక్తికరమైన మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క రాజకీయంగా ఇటు గత కొన్ని నెలలుగా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలంతా కూడా బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది కూడా ఇటు కాంగ్రెస్ లో చేరిన తర్వాత వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ ఇటు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ తర్వాత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అనేక కీలక అంశాలను కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు ఈ యొక్క ఈ కేసులో ఒకవేళ పార్టీ ఫిరాయింపుల పైన స్పీకర్కే తుది అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ దీనిపైన ఒక నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా స్పీకర్ 3 నెలల్లో ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా చూస్తే 3 నెలల్లో ఈ యొక్క పార్టీ ఫిరాయింపు నేతలపైన ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ఒకవేళ దీన్ని ఈ యొక్క పిటిషన్ ని కూడా తొలగించే అవకాశాలు కూడా అంటే తిప్పి పంపే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మరొకసారి దీనికి న్యాయ పోరాటం జరుగుతుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత సందిగ్ధత ఉంది. అయితే సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇచ్చిన ఈ యొక్క ఆదేశాలకు కూడా స్పీకర్ సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆయన కూడా ఈ పిటిషన్ కి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు, మరికొంత సమయం కావాలంటూ కూడా ఆయన కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. సతీష్.